కార్పొరేట్ జీవితం యొక్క పరుగులు, పాశ్చాత్య దుస్తుల నియమాలు, సౌకర్యం కోసం చేసే ప్రయత్నాల మధ్య భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన చిహ్నాలలో ఒకటి క్రమంగా చీకటి అలమారాలో మిగిలిపోతోంది. నేడు చాలామంది మంగళసూత్రాన్ని కేవలం ఒక సంప్రదాయ ఆభరణంగా లేదా అంతకంటే దారుణంగా పితృస్వామ్య యాజమాన్యానికి చిహ్నంగా చూస్తున్నారు. కాని దాని అసలు ఉద్దేశాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుని ఉంటే, మన ప్రాచీన భారతీయ ఋషులు మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో నిష్ణాతులు. వారు మంగళసూత్రాన్ని బంధనపు గొలుసుగా రూపొందించలేదు, ధరించగల జీవసాంకేతిక సాధనంగా దాన్ని నిర్మించారు. ఇప్పుడు దాని వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని పరిశీలిద్దాం. మొదటగా అందులో ఉపయోగించే పదార్థాలు. ఆయుర్వేదం స్వచ్ఛమైన బంగారాన్ని సౌరశక్తికి అత్యుత్తమ వాహకంగా గుర్తిస్తుంది. అది పింగళ నాడిని ఉత్తేజపరుస్తుందని భావిస్తారు. బంగారం నిరంతరం చర్మాన్ని తాకుతూ ఉన్నప్పుడు అది సూక్ష్మమైన ఘర్షణను సృష్టిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి గుండె పనితీరును ఉత్తేజపరుస్తుందని నమ్ముతారు. అయితే నల్ల పూసల సంగతేమిటి? నలుపు అధికంగా శక్తిని గ్రహించే రంగు. జీవశక్తి శాస్త్రంలో ఈ పూసలు భూమితో అనుసంధానించే వ్యవస్థగా పనిచేస్తాయి. మీరు గందరగోళమైన, తీవ్రమైన ఒత్తిడితో కూడిన వాతావరణాల్లో సంచరిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రతికూల స్థిర విద్యుత్ తరంగాలను ఇవి గ్రహించి అవి మీ వ్యక్తిగత శక్తి క్షేత్రంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయని భావిస్తారు. ఇప్పుడు మంగళసూత్రం ఉండే స్థానాన్ని గమనించండి. సరైన కొలతతో తయారైన మంగళసూత్రం ఎక్కడ పడితే అక్కడ వేలాడదు. అది ఛాతీ మధ్యభాగంలో ఉరోస్థి మీద నిలుస్తుంది. యోగశాస్త్రంలో ఇది భావోద్వేగ కేంద్రంగా భావించే అనాహత చక్రం. ఆధునిక నాడీ విజ్ఞాన శాస్త్రంలో వేగస్ నాడి కూడా ఈ ప్రాంతం గుండానే ప్రయాణిస్తుంది. వేగస్ నాడి పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. భయాందోళన లేదా తీవ్రమైన ఒత్తిడి సమయంలో శరీరాన్ని శాంతపరచడంలో ఈ వ్యవస్థ సహాయపడుతుంది. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు బంగారు పతకం ఉరోస్థిపై లయబద్ధమైన సూక్ష్మ ఆక్యుప్రెషర్ను కలిగిస్తుంది. ఈ సున్నితమైన శారీరక ఉత్తేజం రక్తపోటును తగ్గించడానికి, హృదయ స్పందనను మందగించడానికి, ఆందోళనను నియంత్రించడానికి మెదడుకు సంకేతాలు పంపుతుందని నమ్ముతారు. కుటుంబ జీవితంలోని భావోద్వేగ, శారీరక బాధ్యతల మధ్య నిరంతర శక్తి స్థిరీకరణ సాధనంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే వివాహిత మహిళలు సంప్రదాయంగా దీనిని ధరిస్తారని చెబుతారు. ఇందులో లోతైన మానసిక అర్థం కూడా ఉంది. సంప్రదాయ పథకంలోని 2 బంగారు పాత్రలు శివుడు మరియు శక్తిని సూచిస్తాయి. అవి పురుషతర్కం మరియు స్త్రీ అంతఃప్రజ్ఞ మధ్య ఉన్న విశ్వ సమతుల్యతను ప్రతిబింబిస్తాయి. మీ దృష్టిని నిరంతరం చెదరగొట్టే ప్రపంచంలో ఈ దారం స్పర్శ ద్వారా మిమ్మల్ని స్థిరపరచే ఆధారంగా పనిచేస్తుంది. ఒత్తిడి సమయంలో దాన్ని తాకడం మీ అవచేతన మనస్కు ఒక సంకేతాన్ని పంపుతుంది. మీరు స్థిరంగా ఉన్నారు. మీరు రక్షించబడ్డారు. మీరు ఒక గొప్ప సమన్వయంలో భాగం. దాన్ని లాకర్లో వదిలేయడం అంటే శారీరక మరియు మానసిక శ్రేయస్కు తోడ్పడేలా రూపొందించబడిన ఒక ప్రాచీన సాధనాన్ని తాళం వేసి దూరంగా పెట్టడమే. మీరు సంప్రదాయ మంగళసూత్రాన్ని ధరించినా లేదా సైగసైన ఆధునిక రూపాన్ని ధరించినా దాన్ని ధరించడం వెనుకడుగు వేయడం కాదు. అది మీ శక్తిని, ఆరోగ్యాన్ని, వారసత్వాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రతిరోజూ చేసే సాధన.